హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఇవాళ మనం విద్యావేత్త నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన అంటే ఎడ్యుకేషనలిస్ట్ టర్న్డ్ ఇంటూ పొలిటీషియన్ అలాంటి ఒక నాయకుడితోటి ముఖాముఖి మాట్లాడబోతున్నాం. ఆయనే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు. బహుశా పరిచయం అక్కర్లేని పేరే, ఎందుకంటే ఆయన విద్యా సంస్థలు దాదాపు ఒక 20 ఏళ్లకు పైబడి విద్యా సంస్థలు నడుపుతూ ఉన్నారు. ఎడ్యుకేషనలిస్ట్గా మంచి గుర్తింపు పొందారు. పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్ళీ 2014లో బీఆర్ఎస్లో చేరి ఇబ్రహీంపట్నంలో పోటీ చేశారు. ఆ తర్వాత దశాబ్ద కాలం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగి ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో వరుసగా జాయిన్ అవుతున్న బ్రేకింగ్ న్యూస్ మనం అంతా చూస్తుంటాం. ఆ బ్రేకింగ్ న్యూస్లో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇంకా మనందరికీ బాగా కనెక్ట్ అవ్వాలంటే మనందరం అభిమానించే జాతీయ ఉత్తమ నటులు అల్లు అర్జున్ గారి మామగారు ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డి గారితో పాటు ఉన్నా. సార్ నమస్కారం. నమస్తే. ముందుగా అభినందనలు మీకు. థ్యాంక్ యూ. ఎందుకంటే కొంత క్రష్ అయినట్టు కనపడింది నాకు. అంటే మీ గురించి మిమ్మల్ని ప్రత్యక్షంగా కలవకపోయినా కొన్నాళ్లుగా మీరు పడుతున్న కష్టానికి తగ్గ ఫలితం రావట్లేదు, ఎక్కడో మీరు కాస్త ఊపిరాడక బీఆర్ఎస్లో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది నాకు. ఎట్టకేలకు మళ్ళీ మీ గూటికి మళ్ళీ మీరు చేరుకున్నారు. మీ మాతృ సంస్థనేగా కాంగ్రెస్ పార్టీ. మొదట మీ రాజకీయం ప్రారంభమైంది ఇక్కడేగా. అవును. ఎలా అనిపిస్తుంది సార్? మీరే అన్నారు, కొద్దిగా నా యొక్క ఇంతకుముందు ఉన్న పార్టీలో కొద్దిగా కష్టపడ్డానో లేకుంటే ఊపిరాడ సలపకుండా ఉన్న ఫీలింగ్ వచ్చిందని అన్నారు. మీరే అన్నారు. అవును. అది నాకే కాదు, చాలా మందికి కూడా ఆ పార్టీలో అంటే అదొక బ్రాడ్నెస్ తోటి ఆ పార్టీ లేదేమో అని చాలా మందికి అనిపిస్తుంది. సో దాంతో మీరు అన్నారు కదా, ఎంతోమంది మారుతూ ఉన్నారు అని చెప్పి, ఆ మార్పులకు కారణము అదే అని నేను భావిస్తాను. సో కాంగ్రెస్ పార్టీకి రావటం మీకు మళ్ళీ ఏదో కాస్త అబ్బా హాయిగా ఉంది ఇలాంటి ఫీలింగ్ ఏమైనా ఉందా? ఎస్, 100%. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నాకు ఎంతోమంది, నేను కలిసి వారితో పనిచేశాను. కాంగ్రెస్ పార్టీలో నేను ఒక జిల్లాకు కూడా నేను ఒక ఇన్ఛార్జిగా నేను ఉన్నాను. మీరు ఏ జిల్లాలో తెలంగాణలో ఎక్కడ మీరు అడిగినా కూడా నేను ఏదో విధంగా నేను కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆ యొక్క జిల్లా నాయకులకు పరిచయిస్తున్నాను నేను. కాబట్టి నాకు కాంగ్రెస్లో పార్టీలో తెలియని వాళ్ళంటూ లేరు. కాబట్టి న్యాచురల్గా నాకు కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా ఈజీగా నేను అంటే ఉండేదానికి పని చేసేదానికి నాకు ఆ యొక్క అవకాశం ఉంటుంది. ఏదైనా హామీ వచ్చిందా సార్? హామీ అనేది కాంగ్రెస్ పార్టీ ఇట్స్ నేషనల్ పార్టీ. సో హామీలు అనేది ఎవరు ఇవ్వాలా? నేషనల్ లెవెల్లో ఇవ్వాలా. సోనియా గాంధీ గారు, ఖర్గే గారు వారు ఇవ్వాలా. సో అది సిడబ్ల్యూసిలో నిర్ణయం చేసి వాళ్ళు అది ప్రకటిస్తారు. ఏదైనా పని ఏదైనా కరెక్ట్గా. సాధారణంగా మీ స్థాయి వ్యక్తులు ఉత్తినే పార్టీలో చేరిపోరు, ఏదో సంథింగ్ ఉండే ఉంటుంది కదా. కాంగ్రెస్ అనేది మాతృ సంస్థ. న్యాచురల్గా నా మాతృ సంస్థకు తప్పక రావాలని నాకు అనిపించింది. ఎంతోమంది నాలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది చేరటం కూడా మీరు చూశారు. ఎమోషన్తో వచ్చేసారా? మాతృ సంస్థకు ఎమోషన్తో వచ్చారా? నేను ఎమోషన్ అంటే ఈరోజు ఈ దేశానికి నేషనల్ పార్టీసే నిజంగా ప్రజలకు పనిచేయగలుగుతాయి. ఎందుకంటే ఈ భారతదేశం అనేది ఎన్నో జాతులు, ఎన్నో మతాలు, ఎన్నో వర్గాలున్న దేశం. అంటే ఇది 140 కోట్ల ప్రజలను ఒక తాటి మీదకి ఉంచాలంటే అది ఒక నేషనల్ పార్టీకే ఉంటుంది. ఎందుకంటే నేషనల్ పార్టీ యొక్క ఉద్దేశాలు ఏముంటుంది? కాశ్మీర్లో అంతే ఉంటుంది, కన్యాకుమారిలో కూడా ఒకే తీరుగా ఉంటుంది. అదే రీజనల్ పార్టీ ఒకే రాష్ట్రంలో జిల్లాకు వేరుగా ఉంటుంది. కానీ అది ముందు ఈ దేశానికి ఎంతో నష్టం కలిగిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి నేను మీ ఎక్స్పీరియన్స్తో తెలిసిందా ఇది? అంటే బీఆర్ఎస్లో దశాబ్ద కాలం ఉన్న తర్వాత మీకు అర్థమైన అంశమా? జనరల్గా నాకే కాదు, ఎంతోమందికి. అంటే ఇక్కడ రాజకీయాలు ఎట్లా ఉంటాయి రీజనల్ పార్టీలో? ప్రాంతానికి, కులానికి ఆ విధంగా ఉంటుంది. అది మంచిది కాదు. మంచివాడు ఏ కులంలో ఉన్నా కూడా వారిని పిక్ చేయాలి. చెడ్డవాడు ఏ పొజిషన్లో ఉన్నా కూడా మనం అక్కడి నుంచి తొలగించాలి. అది ఉన్నప్పుడే నిజంగా ఆ ప్రాంతానికి బెనిఫిట్ అవుతుంది. మీకు ఒక కొంతకాలం మీకు ఇలాంటి జిమ్మిక్స్ తోటి మనము లాభపడవచ్చు.
కానీ ఎల్లకాలము ఆ జిమ్మిక్స్ అనేవి పనికిరాదు. ఎందుకంటే మంచి అనేది ఎప్పుడైనా ప్రూవ్ అవుతుంది, చెడైనా ఎన్నడైనా అది నష్టం జరుగుతుంది. మీరు కేసీఆర్ గురించి చెప్తున్నారా? కేసీఆర్ అని కాదు, ఆ పార్టీలో ఉన్న లక్షణాల గురించి చెప్తా ఉన్నాను. ఆ పార్టీ ఎందుకంటే అదేంటంటే గెలిచేదానికి ఏం కావాలనే మసాలాని చూస్తుంది. కానీ కానీ ఈ గెలుచుడు అనేది ఒక్కొక్కసారి ఎమోషన్ తోటి గెలుస్తాం, ఒక్కొక్కసారి ఒక క్యాస్ట్ వల్ల గెలుస్తాం, ఒక్కొక్కసారి ఒక రిలీజన్ వల్ల గెలుస్తాం. కానీ మనం ఆ రిలీజన్ దేనికి వాడుకుంటున్నాం, ఆ క్యాస్ట్ను దేనికి వాడుకుంటున్నాం, ఆ ఎమోషన్ను దేనికి వాడుకుంటున్నాం అనేది ఉండాలి. ఎమోషన్ అనేది మనం రగిలించినప్పుడు అది ఒకనాడు నిప్పు అనేది ఉంటుంది, దాన్ని మనం ముట్టిస్తే అది నిప్పుతోటి మనం చలిగాల్చుకుంటాము, నిప్పుతోటి తగలబెడతాం. ఎట్లా ఉపయోగించుకోవాలని చూసుకొని చేయాలి. అది లేదని నేను భావిస్తాను. మరి మీకు బీజేపీ ఎందుకు ఆప్షన్ కాలేదు? అంటే బీజేపీ అంటే నేను కాంగ్రెస్లో అంతకుముందు చూసిన, కాంగ్రెస్లో ఒక వర్గం అనేది లేదు, ఒక మనిషి ఈయన ఈ వర్గము, ఈయన ఇది ఈ ప్రాంతం అనేది ఉండదు. ఎందుకుండవు? కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉంటాయి కదా, అందరూ కలిసి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో వర్గం, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పటి నుంచి ఆయనకు వర్గాలు ఉన్నాయి. ఆయనకు వర్గం అంటే ఆయనతోటి పయనించోళ్ళు. కానీ కాంగ్రెస్ ఓవరాల్గా వాళ్ళు ఏం చూస్తారు, కాంగ్రెస్ యొక్క భావజాలం ఎట్లా ఉంటుంది, ఓవరాల్గా మొత్తం నేషన్కి రిఫ్లెక్ట్ చేస్తుంది, దేశానికి రిఫ్లెక్ట్ చేస్తుంది. వర్గం అంటే నేను నా వెంబడి కొందరు రావచ్చు, కానీ నేను అనేటి ఆయనను మేమనే గ్రూపు, ఇంకొక ప్రాంతం నుంచి గ్రూపు, ఆ గ్రూపులన్నీ కూడా నేషన్కి అది రిఫ్లెక్ట్ చేస్తారు తప్ప ఒక ఇండివిజువల్ ప్రాంతానికో ఇండివిజువల్ మనిషి. కరెక్టే సార్. నేను అంటున్నది ఏంటంటే మీరు బహుశా కాంగ్రెస్ పార్టీలో చేరి అన్నీ బాగుంటే ఎంపీ అవుతారు, కానీ బీజేపీలో చేరుంటే మీరు కేంద్ర మంత్రి కూడా అయ్యే ఛాన్స్ ఉందిగా. ఎందుకంటే 2024లో కూడా సర్వేలన్నీ చెప్తున్నాయి బీజేపీని అధికారంలోకి రాబోతోంది అని. మరి మీరు బీజేపీని ఎంచుకోకపోవటానికి రీజన్ ఏంటి? మీకు నేను చెప్పాను, మొదట నా యొక్క పొలిటికల్ ప్రయాణం అనేది కాంగ్రెస్ స్టార్ట్ అయింది. న్యాచురల్గా నాకు ఆ పార్టీ గురించి నేను ఆలోచనలు, ఆ పార్టీలో ఉన్న దాంతో నేను పోయేదాన్ని, పయనించేదాన్ని, ఆ భావజాలానికి మీరు సింక్ అవుతాను, పైగా అందులో కంఫర్ట్గా ఫీల్ అవుతారు, ఫీల్ అవుతాం అందనమాట. అది తప్ప ఇప్పుడు బీజేపీ అనేది అది ఒక మతము, లేకుంటే కొన్ని అంటారు కదా, ఆర్ఎస్ఎస్ అనేది కొద్దిగా అక్కడ స్టార్ట్ అయిన వాళ్ళు బీజేపీ తోటి బాగా ఇముడుతారు అనేది అంటూ ఉంటారు. మాలాంటి వాళ్ళము అంటే మాకు ఆ భావాలు లేవు, మేము ఆర్ఎస్ఎస్ లేకుంటే మతం అని అంటే నేను కూడా దేవుణ్ణి రోజు పూజించని కాదు, అలాంటి ప్రాతిపదిక ఓన్లీ మత రాజకీయాలు చేయలేరు అంటున్నారు. దూరం అంటే కాంగ్రెస్లో అలాంటివి ఉండదు. సో నేను ఆ కాంగ్రెస్ నుంచి వచ్చిన చేయబట్టి నాకు కూడా ఈ కాంగ్రెస్ అనేదే ఈ దేశాన్ని. సార్ నాకు ఒక్క మాట, అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ మీ రాజకీయ అంశాలు, మీ రాజకీయ జీవితం గురించి కాదు, కానీ జనరల్గా మీరు అన్నదానికి అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ కూడా కుహనా లౌకికవాద పార్టీగా ఎప్పుడు మైనారిటీ పక్షపాతిగా ఆ రకంగా వ్యవహరించడం కారణంగానే దశాబ్దాలుగా ఇవాళ అదే బీజేపీకి ప్లస్ అయిందేమో. అంటే కుహానా రాజకీయాలంటే మైనార్టీ అనేవాళ్ళు నిజంగా, మైనార్టీ అంటే ఏంటి, తక్కువ శాతం ఉన్న ప్రజలు. న్యాచురల్గా కాంగ్రెస్లో ఏంటంటే ట్రైబ్స్కు, ఎస్సీలకు, మైనార్టీలకు ప్రాముఖ్యత ఇస్తుంది. ఆ ఇచ్చినప్పుడే వాళ్ళు కూడా ఈ యొక్క ఎంటైర్ అంటే అందరి ప్రజలతోటి కలిసిపోవాలి, అన్ని ప్రాంతాలతోటి ఈక్వల్గానే ఒక భావన కలిగించాలని చెప్పి. ఇప్పుడు ఏదైనా చూడండి, ఒక బలహీనుడు బలవంతుడు ఉంటాడు, ఒక బలహీనునికి ఒక చేయూత ఇవ్వాలి అనే భావనతో కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ఎక్కడైనా మైనారిటీస్ అయినా ట్రైబల్ అయినా అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో వారికి ఎక్కువ సపోర్టింగ్గా ఉంటుందని దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓకే సార్, తిరిగి మీ రాజకీయ జీవితానికి వస్తుంది. చాలామంది నేను ఇప్పుడు యూట్యూబ్లో కానీ వెబ్సైట్లో కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు మల్కాజిగిరి నుంచి పోటీ చేయబోతున్నారు, ఎంపీగా ఆయనకి ఖరారైంది కాంగ్రెస్ పార్టీ నుంచి అనేసి అంటున్నారు. ఇందులో ఇది కేవలం ఊహాగానమేనా, అవకాశం ఉందా? నాకు ఉన్న రాజకీయ నేపథ్యంలో ఇప్పుడు జనరల్గా ఏ పార్టీకైనా ఒక ఆ ప్రాంతంలో ప్రజలను వాళ్ళను ఆకట్టుకునే విధంగా
ఆ ప్రాంత ప్రజలు నిజంగా ఈయన కరెక్ట్ అని వారు భావించేయటానికి ఉన్న వాళ్ళనే ఎన్నుకుంటారు. నేను ఒక ఎడ్యుకేషనిస్ట్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన, అది నేను చాలా పెద్ద ఎత్తున నేను ప్రతి ఊర్లో ఈ రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లాలో మీరు ఏ గ్రామంలో హై స్కూల్లో కూడా నేను ఏదో ఒక కార్యక్రమం చేశాను. దాని ద్వారా పార్టీ అనుకోవచ్చు నాలాంటి వారు, అంటే నేనే కాదు నాలాంటి వారి వల్ల పార్టీకి బెనిఫిట్ అయిందని చెప్పి వారు భావించవచ్చు. ఓకే, మీ ముందు 3 ఆప్షన్స్ ఇచ్చిందనుకోండి పార్టీ, నల్గొండ ఎంపీగా చేస్తారా, భువనగిరి ఎంపీగా చేస్తారా, మల్కాజ్గిరి ఎంపీగా చేస్తారా, అంటే మీరు దేన్ని ఎంచుకుంటారు? నేను ఒక కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి ఇచ్చినా కూడా నేను కాంటాక్ట్ చేద్దానికి రెడీగా ఉన్నాను. మీకు ఇచ్చారు సార్ ఆప్షన్, మీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? పార్టీ ఇచ్చిన దానికి ఉంటాము. ఎప్పుడైనా కాంగ్రెస్లో సిడబ్ల్యూసి నిర్ణయిస్తుంది, ఆప్షన్స్ నిర్ణయం ప్రకారం పోతాం. ఆప్షన్స్ అనేది ఉండదు, ఎందుకంటే ఆప్షన్స్ అనేది నేషనల్ పార్టీలో ఉండదు. సిడబ్ల్యూసి నిర్ణయించిన ప్రకారం ఎన్నిక కోసం ఎవరైనా, నేనైనా ఇంకొక ఎంత పెద్ద లీడర్ కానీ ఎంత చిన్న లీడర్ కానీ, మీరు నిన్న చూశారు రాజ్యసభకు ఎన్నికైనరు, ఒక సీనియర్ లీడర్ ఎన్నికైనరు, ఒక యంగెస్ట్ లీడర్ కూడా ఎన్నికైనరు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, అది అనమాట. అలా అందుకని ఆయన కూడా అనుకోకపోవచ్చు ఆ యంగ్స్టర్ నాకు రాజ్యసభ వస్తుందని చెప్పి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యమవుతుంది. అదే రీజనల్ పార్టీలో సాధ్యం కాదు. రీజనల్ పార్టీలో అది 6 నెలలకు ముందే తెలుస్తుంది, ఈయనకి ఇస్తాడా ఆయనకి ఇస్తాడా ఎవరికి ఇస్తాడా అనేది. కాబట్టి కాంగ్రెస్ యొక్క గొప్పతనమే అది. సరే సార్, అయితే మరి మీరు నాగార్జున సాగర్ మీ నేటివ్, ఆ ప్రాంతం, మీకు ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేసే అవకాశం రాలేదు. ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేశారు, అది బహుశా వేరియస్ రీజన్స్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నాగార్జున సాగర్ ఎక్స్పెక్ట్ చేశారు, రాలేదు. ఇవాళ మళ్ళీ మీకు ఒకవేళ ఎంపీ స్థానం ఇస్తే మీ ప్రాంతంలో కాకుండా మల్కాజ్గిరి ప్రాంతంలో ఎంపీ స్థానం ఇస్తే అది మీకు ప్లస్సా మైనస్సా? ఇప్పుడు చూడరి కిరణ్ గారు, నేను 20 ఏళ్ల నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నాను. నేను ఇబ్రాహీంపట్నంలో కూడా నాకు ఇచ్చారంటే, ఇబ్రాహీంపట్నంలో నేను ఒక తెలిసిన వాడినే ఇచ్చారు కదా. కానీ అప్పుడున్న 2014లో తెలంగాణ వచ్చినప్పుడు కొద్దిగా రంగారెడ్డి అండ్ హైదరాబాదులో తెలంగాణ వల్ల కొద్దిగా నష్టం జరుగుతుందని ఒక ఫీలింగ్ వాళ్ళకు ఉండేది. ఏది, మా భూముల రేటు తక్కువ అవుతాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పోతాయి, మా బిజినెస్లు కూడా తక్కువ కావచ్చు, ఎందుకంటే సీమాంధ్ర ప్రజలు ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోతారు, ఇండస్ట్రీస్ కూడా తరలిపోతాయి అని ఒక ఫీలింగ్ తోటి ఓడిపోయాను తప్ప, అదే నెక్స్ట్ 2018లో నాకు ఇచ్చుంటే నేను అత్యంత మెజారిటీని గెలిచేటోని. కానీ అప్పుడు మీరు మళ్ళీ నాగార్జున సాగర్ వైపు నేను అప్పుడు అడగలేదు. అప్పుడు నాకు ఇవ్వనప్పుడు కూడా నాకు పార్టీ చెప్పింది, నేను ఇస్తలేము, వచ్చిన వాళ్ళకే ఇస్తున్నామంటే నేను పార్టీ కోసం పనిచేశాను. నేను అప్పుడు ఉప్పల్ ఇన్ఛార్జ్, ఉప్పల్ ఇన్ఛార్జ్, బీఆర్ఎస్ తరఫుకెళ్ళి ఉప్పల్ ఇన్ఛార్జ్. మీరు ఉప్పల్లో ఉన్న 10 డివిజన్లో అడగండి నా పేరు. నేను పార్టీకి ఏ విధంగా పనిచేశాను, మరి ఎందుకు నాకు ఉప్పల్ ఇన్ఛార్జ్ ఇచ్చారు? మరి నా నల్గొండలో నాకు ఇవ్వలేదు కదా. నల్గొండలో 12 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అంటే కంచెల చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడైనా ఆయనను అభిమానించాడు, ఆయన కోఆర్డినేట్ చేసేంత అది ఉన్నది. ఎట్లా సార్ ఇప్పుడు మల్కాజ్గిరిలో మీకు ఆ మూలాలు ఉన్నాయా? అంటే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఉందనుకోండి సపోజ్, అందులో ఇప్పుడు అంటే మీ కాలేజీలు ఆ ప్రాంతాల్లో ఏమైనా ఉన్నాయా? కాలేజీలు అంటే చూడరి, హైదరాబాద్ ఇట్స్ మల్కాజ్గిరి అనేది ఇప్పుడు ఎక్స్టెండ్ అయింది. అప్పుడు ఉన్నది ఏంది, హైదరాబాద్ అంటే హైదరాబాద్ సికింద్రాబాద్. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో ఏ మూలైనా కూడా మన సికింద్రాబాద్ ఆయన హైదరాబాద్లో తెలిసి ఉంటాడు, హైదరాబాద్ ఆయన మేడ్చల్లో కూడా తెలిసి ఉంటాడు. సో చిన్న ప్రాంతం కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు దాంట్లో. ఎలాంటి సార్ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కోల్పోతుంది, ఇక లోకల్ స్టార్ట్ అయ్యి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తాను కానీ టక్ మీద బీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి. అంటే కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాలిపోతారు. కిరణ్ గారు, నేను కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడే నేను కాంగ్రెస్ మెంబర్ అయ్యాను, యాక్టివ్ మెంబర్ అయ్యాను. అంటే 2000 నుంచి 2004 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు. కానీ నేను కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం
నేను ఒక ఖమ్మం ఇన్ఛార్జ్లో కూడా నేను అంటే ఇప్పుడు 2004 ఎన్నికలు అంటే 2004 అంటే వేరే వేరే హోదాలలో ఒక సెక్రటరీగా ఒక యాక్టివ్ మెంబర్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నాలాంటి వాళ్ళు ఎంతోమంది పనిచేయడం వల్ల పార్టీకి అధికారంలోకి వచ్చింది. 2004 నుంచి 2014 దాకా ఉన్నాను అధికారంలో. కానీ అప్పుడు నేనేమి ఎలాంటి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది కాబట్టి ఉన్నారు మీరు. నాకేం రాలేదు కదా. నాకు ఉన్నానంటే యాజ్ ఏ యాక్టివ్ మెంబర్గా ఉన్నాను, పార్టీకి పనిచేసే దాంట్లో ఉన్నాను. కానీ నేను దాంట్లో ఏదైనా హోదానో ఏదో దాంట్లో లబ్ధి పొందుడు అలాంటిది ఏం చేయలేదు. నేను పక్కన పెడితే నాకు ఏదైనా మీరైతే అధికారంలో ఉన్న వాళ్ళ పంచనే ఉంటారు. అధికారులు ఇప్పుడు ఒకవేళ మీరు 2018లో 2014లో కాంగ్రెస్ బీఆర్ఎస్లోకి వచ్చారు. 18లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీకు టికెట్ ఇవ్వకపోయినా ఉన్నాను అని చెప్తున్నారు మీరు. ఎస్, అవును, నాకేం ఇవ్వకపోయినా ఉన్నానని చెప్తున్నారు. ఉన్నాను. ఈ 18లో కూడా ఒకవేళ 18లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఉండుంటే ఉండేవాళ్ళ ఈ క్వశ్చన్ మార్క్. అప్పుడు వెంటనే అధికారంలోకి వచ్చిన పార్టీ 2018లో ఎంతోమంది టికెట్ ఇవ్వకుంటే మారిపోయారు. 2023లో కూడా టికెట్ ఇవ్వకుంటే మారిపోయారు. కానీ 23లో మనందరికీ తెలుసు కాంగ్రెస్ పెద్ద ఎత్తున వస్తుంది. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలా, నాకు 2018లో వేరు వేరు పార్టీ వాళ్ళు నాకు టికెట్ ఆఫర్ చేశారు. నేను పేరు చెప్పకూడదు. 18లో ఎస్, చేసినా కూడా నేను పోలేదు. సరే, పార్టీకి వచ్చాను. నేను కాంగ్రెస్లో కూడా నాకు టికెట్ ఇవ్వలేదు, లేకుంటే నాకు ఏది ఒక హోదా ఇవ్వలేదు అని చెప్పి నేను ఎప్పుడు చేయలేదు. హోదాలు అనేది వస్తుంది, మనం ప్రజలకు ఏం పని చేస్తున్నాం. నాకు హోదా లేకున్నా కూడా ప్రజలతోటి అనునిత్యం నేను వారితో కలిసి ఉన్నాను. వారికి కావాల్సిన పనులు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి. 2018లో మీకు వేరియస్ పార్టీస్ నుంచి ఆఫర్ వచ్చింది అన్నారు. ఎస్. 2023లో రాలేదా? 2023లో కూడా వచ్చింది. 100% వచ్చింది. ఓడిపోయిన తర్వాత కూడా అవును, చంద్రశేఖర్ రెడ్డి గారు బీజేపీనా కాంగ్రెస్సా అని తూకం వేసుకున్నారు. బీజేపీలు ఎవరు ఎంపీ స్థానం ఇస్తే ఆ పార్టీలో చేరదామని అనుకున్నారు అని ఒక స్పెక్యులేషన్. నిజమా కాదా? లేదు, అది తప్పు. నాకు 2024 తర్వాత ఎలక్షన్ ముందట కూడా నాకు టికెట్ రానందుకు ఎన్నో పార్టీలు నాకు ఆఫర్ చేసింది, కానీ నేను పోలేదు. 2024 తర్వాత నేను 2023 ఎలక్షన్లో నేను షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్. 23లో షేర్లింగంపల్లి 12 డివిజన్లు ఉన్నాయి. జూబిలీస్ మొదలు పెడితే బిహెచ్ఎల్ దాకా ఆ కాన్స్టిట్యున్సీ, అంత పెద్ద కాన్స్టిట్యున్సీ, 7.5 లక్షల ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ. అవును, మరి నాకు ఆ కాన్స్టిట్యున్సీ ఎందుకు ఇచ్చారు? పార్టీ నా మీద నమ్మకం ఇచ్చారు. నేను అదే విధంగా నేను అక్కడ పనిచేశాను. అంటే యాజ్ ఏ పార్టీ ఒక నాయకునిగా ఏ విధంగా కోఆర్డినేట్ చేయాలి, పార్టీని ఏ విధంగా గెలిపించేదానికి పనిచేయాలా. ఒకవేళ నాయకులు కొద్దిగా పార్టీ మీద నాకేం రాలేదు, పదవులు రాలేదని కొద్దిగా పెడాముఖం ఉన్నా వాళ్ళని ఏ విధంగా మళ్ళీ లైన్లోకి తీసుకురావాలి, వాళ్ళని ఎట్లా పని మీద మనం చేయాలి, పార్టీ వైపు నడిపించాలి అనే కార్యక్రమంతో పనిచేశాను. కానీ ఈ యొక్క పార్టీ, నేను ఇంతకుముందు ఉన్న పార్టీ, నేను 10 ఏళ్ళు ఉన్నా కూడా, అంటే నాలాంటి వాళ్ళను ఏదైనా రాజకీయ నాయకుడు పనిచేస్తుండంటే న్యాచురల్గా ఇంకా ఒక మెట్టు ఎక్కాలని చెప్పి అనుకుంటాడు. ప్రజలకు పని, రాజకీయం అంటే ఏంటి? ప్రజలకు ఏదో హెల్ప్ చేసేదానికే ఉంటాం, అంతేగాని ఖాళీ పార్టీ పని చెప్పింది పోయి పని చేసి వచ్చినాం అంటే అదేమన్నా గవర్నమెంట్ నౌకరు కాదు కదా. చేసినప్పుడు అలాంటి వారికి అక్కడ ఎలాంటి వారికి ఒక పుష్ లేదు, వారిని దాన్ని ఏమంటారు, వారి వైపు పార్టీ చూస్తలేదు, వారిని సపోర్ట్ చేస్తలేదు. ఎందుకు సార్ మీరు 2018లో కానీ 23లో కానీ వేరే పార్టీ నుంచి ఆఫర్ వచ్చినప్పుడు ఎందుకు తీసుకోలేకపోయారు? మీరు ఎందుకు తీసుకోలేదంటే నేను అనుకున్నాను, సరే పార్టీ గుర్తిస్తుందేమో, పార్టీ గుర్తిస్తుంది, పార్టీకి పనిచేసి మనం ఇవ్వలేదని ఇమీడియట్గా పోకూడదు. పార్టీకి సరే పార్టీ ఇవ్వలేదంటే ఏం కారణాలు ఉన్నాయి చెప్తారు కదా, ఆ కారణాల వల్ల ఇవ్వలేకపోవచ్చు, నమ్ముతాం మనం. కానీ ఇచ్చింది మంచి వాళ్ళకి ఇస్తే ఏం అభ్యంతరం లేదు. కానీ ప్రజలు వారి వైపు చూస్తలేరు, వారి గురించి చెడుగా మాట్లాడుతున్నారు, వారు ప్రజలకు దూరమైనరు అని తెలిసినాక కూడా వాళ్ళని ఎన్నుకోవటము, కొత్త వాళ్ళని తీసుకురావటం మెయిన్ ఎక్కడొచ్చింది ఇదంతా బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఎలక్షన్ అవుతుందంటే కొత్త ఆయన వస్తాడు, ఆయనకు డబ్బులున్నాయనో లేకుంటే ఇంకో కులమనో ఇంకొక మతమనో, అది కాదు కదా.
పని చేసేటోళ్ళకి ఇవ్వాలా. మీరు నిన్నటిదాకా ప్రజలతోటి నేను అనునిత్యం ఉన్నాము, ప్రజలకు పని చేస్తూ ఉన్నాము, నన్ను కాదని ఇంకోళ్ళకి ఇచ్చినప్పుడు నా ఎమ్మటి ఉన్నోళ్ళు కూడా అంటూ ఉంటారు. ఖచ్చితంగా ఏమంటారు, అరే ఇదేంటి పార్టీలో ఈ విధంగా తీసుకొస్తే ఎట్లా అని చెప్పి వాళ్ళందరూ నన్ను ఇదే పార్టీలకి ఎన్ని రోజులని ఉంటావు, ఈ పార్టీ ఒక మీలాంటి నాయకులను గుర్తిస్తలేదు, మాలాంటి కార్యకర్తలను గుర్తిస్తలేదు, ఇలాంటి కొందరు ఎమ్మెల్యేలను పెట్టుకొని ఇలాంటి నాయకులను పెట్టుకొని ప్రజలను వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు, ప్రజలకు మేలు చేస్తలేరు. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఈ పార్టీలు ఎందుకు ఉండాలి, ఎందుకు నష్టపోవాలి? న్యాచురల్గా ఇప్పుడు నేను ఉంటామన్నా కూడా మిగతా వాళ్ళు యాక్సెప్ట్ ఉంటుంది కదా మీ అనుచరుల నుంచి. ఇంకా మీకు చెప్పాలంటే కిరణ్ గారు 2018లో నన్ను విభేదించి నా ఎమ్మటి ఉండేటోళ్ళు కూడా వెళ్ళిపోయారు. శేఖర్ రెడ్డి గారు ఈ విధంగా మనం ఇంత కష్టపడి మనం పార్టీకి పనిచేస్తుంటే ఈ విధంగా ఏరే పార్టీకి వెళ్ళి గెలిచి వచ్చిన తీసుకొని పెడితే మనం ఎందుకు ఉండాలా అని చెప్తే నేను అప్పుడు అన్నాను, ఓకే ఆయన వల్ల పార్టీకి ఏమైనా బెనిఫిట్ ఉన్నదేమో, కాబట్టి మనం చూద్దాము. కొత్తగా వచ్చింది తెలంగాణ పార్టీ అనేది కొద్దిగా నిలదొక్కున్నాక అందరినీ గుర్తిస్తుంది, కానీ నిలదొక్కున్నాక కూడా అదే పోకడ అదే రీతికి పనిచేసినప్పుడు న్యాచురల్గా అందరు పోతుంటే నా ఎమ్మటున్న కార్యకర్తలు అందరు పోతా ఉంటే నేను ఉండే ఆడ లాభం లేదు కదా, అందుకని నేను మారవలసి వచ్చింది. చంద్రశేఖర్ రెడ్డి గారు 2018లో మీకు 2014లో కూడా మీరు కోరుకున్న సీట్ కాదు 2018లో మీకు సీట్ ఇవ్వలేదు, 2023లో మీకు సీట్ ఇవ్వలేదు, అయినా మిమ్మల్ని మళ్ళీ ఉప్పలికి ఇన్ఛార్జి చేశారు. అంటే బాధ్యతలేమో మీ మీద మోపారు, మీకు అవకాశం మాత్రం ఇవ్వలేదు. అంటే ఏంటి సార్, చంద్రశేఖర్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళరు, మీ మెతక వైఖరో మీ మంచితనమో తీసుకొని టేక్ ఇట్ గ్రాంటెడ్ అనుకొని తీసుకున్నారా? మీరు అన్నది మరి కావచ్చు. ఇప్పుడు చూడండి, మిగతా వాళ్ళు ఎవరో వస్తే వారికి ఇస్తారు, నేను కూడా ప్రజలతోటి లేను, మమేకమై లేను, లేకుంటే పార్టీకి నష్టం చేస్తున్నా అనుకుంటే నాకు పక్క పెడితే ఇట్స్ ఓకే. కానీ నేను పార్టీ నుంచి వెళ్ళిపోను, పార్టీకి ఒక క్రెడిబిలిటీగా ఉండాలనుకుంటాం, ఇవ్వలేకుంటే పోవాలి. పార్టీని అడ్డం పెట్టుకోను, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకోను చేసే వాళ్ళకేమో మీరు పెద్దపీట ఇస్తారు, పార్టీకి పనిచేసేటోళ్ళను హానెస్ట్గా ఉండేటోళ్ళను వారిని దూరం పెడితే మిగతా చూసేటోళ్ళకు కూడా మా మీద కూడా చులకన భావన వస్తుంది. నా ఎమ్మటి ఉండేటోళ్ళని కూడా అనుకుంటారు, అరే ఇదేంటి ఈయనకేదో జరుగుతుంది, ఈయనకి వెనక నుంచి ఏదో వస్తు లబ్ధి అవుతుంది, లేకుంటే ఎందుకుంటాడు అనే కాటికి వస్తుంది. మనం ఉన్నన్ని రోజులే మనం ఏదైనా ఒక చెడుననేది కొన్ని రోజులే మనము దాన్ని ఓపికతో ఉంటాము, అది ఎక్కువైనప్పుడు దాన్ని దూరంగా వెళ్ళిపోవాలి. అదే నేను అనుకున్నాను, ఈ పార్టీలో ఇంకా మంచి వాళ్ళని గుర్తించేది అనే ఒక సంస్కృతి లేదు ఇక్కడ. కాబట్టి అంటే సార్ బెదిరించడాలు, అలగడాలు, ఏదైనా చేయడం ఇలాంటి చేసిన వాళ్ళకి ఏమన్నా పార్టీలు గుర్తిస్తాయా? అలాంటి వాళ్ళు ఎవరు హుందాగా ఉంటే తన కాళ్ళ మీద తనకు నమ్మకం లేను, తన శక్తి మీద నమ్మకం లేసి నేను ఒక పార్టీ తోటి బ్రతికే వాళ్ళం కాము, ఒక పార్టీ వల్ల పేరు తీసుకొచ్చుకునే వాళ్ళం కాము. మా సొంతంగా నా యొక్క స్వయం కృషితోటి నేను 10 మందికి బెనిఫిట్ చేస్తాను, పార్టీకి కూడా పని చేసేటోళ్ళము. అంతేగాని మాలాంటి వాళ్ళని కూడా ఇదేం లేదు, వీళ్ళు ఎట్లయినా ఇట్లా ఉంటారు, వీళ్ళు హానెస్ట్గా ఉంటారు అనేది ఆ విధంగా అనుకుంటే మేము ఉంటాము, కానీ మిగతా అందరూ వెళ్ళిపోతా ఉంటారు. ప్రెషర్ ఉంటుంది కదా సార్, మీ యొక్క గ్రూప్ ఏదైతే ఉంటుందో మీ వెనక నడిచే వాళ్ళకి కాంక్ష ఉంటుంది కదా. వాళ్ళు నేను ఒక పార్టీకి పని చేస్తా ఉన్నాను, నా వెంట ఉండి అందరూ ఉంటేనే కదా పార్టీకి పనిచేసేది. అలాంటి వాళ్ళు లేనప్పుడు నేను ఒంటరి ఉండి ఏం చేస్తా? కాబట్టి నేను కూడా వాళ్ళ నిర్ణయంతో ఏకీభవించి నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి జరిగింది. సార్, అధికార పార్టీల్లో దాదాపు 20 ఏళ్ళుగా ఉన్నారు మీరు, మీ పదవులు వచ్చినా లేదు పక్కన పెట్టి అధికార పార్టీలో మీరు కార్యకర్తగా కూడా పనిచేశారు పనిచేశాను. మీకు దీనివల్ల మీ కాలేజీలకు కానీ మీ వ్యాపారాలకు కానీ లబ్ధి పొందారా లేదా? నేను చూడరి మీరు ఈ ప్రశ్న కదా, నేను కాంట్రాక్టర్ని కూడా, నేను సివిల్ కాంట్రాక్టర్ను. అందుకే నేను కాంట్రాక్ట్ చేసేటప్పుడు ఒక దగ్గర ఇదే ఇష్యూ వచ్చింది, శేఖర్ రెడ్డి నువ్వు కాంట్రాక్టర్ కదా నీకు బెనిఫిట్ అయిందని. కానీ నేను కాంగ్రెస్ వచ్చినాక నేను ఎక్కడ కాంట్రాక్ట్ చేయలే. నేను ఎక్కడ చేసినాను, నేను బయటనే చేసిన. 2004 నుంచి నేను కాంట్రాక్ట్స్ ఎక్కువగా బయట చేశాను. నేను మహారాష్ట్రాలను, గోవాలను, కర్ణాటకలను, తమిళనాడులను చేసిన తప్ప నేను ఇక్కడ పోయి ఒక మినిస్టర్ని అడిగి నాకు ఈ వర్క్ చేయండి నేను చేస్తానులే, ఏది
ఇప్పుడు నిన్నమన్నా అయింది కదా, నిన్నమన్నా ప్రాజెక్ట్స్ ఎవరు ఒక కాంట్రాక్టర్ ఉంటాడు, ఆయనకు ఒక సబ్ కాంట్రాక్టర్ ఉంటాడు, సబ్కి ఇంకా సబ్ ఉంటారు. ఆ విధంగా చేయలేను నేను టెండర్ ఏషియా చేసుకున్నా. నేను ఏ మినిస్టర్ దగ్గరికి, ఏ ప్రభుత్వ అధికారి దగ్గరికి పోయి నాకు వర్క్ కావాలని ఎప్పుడు అడగలేదు. నా వర్క్స్ ఒకవేళ ఇక్కడ నేను చేసినా కూడా టెండర్ ద్వారా వచ్చిన వర్క్స్ నేను చేశాను. నేను చేసిన వర్క్స్ అంటే నేను ఇప్పుడు వర్క్ మీరు మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు, అధికార పార్టీలో ఉన్నారుగా, టెండర్లను మీకు వచ్చేటట్టుగా చేసుకోవచ్చు కదా. అంటే నా టెండర్ ఏది కూడా ప్లస్ లేదు, నేను మైనస్లోనే చేశాను, -15లో చేశాను. ఆ వర్క్స్ కూడా ఈ రోజు కూడా చెక్కు చెదరకుంటున్నాయి. మీకు ఇంకొక విషయం చెప్పాలి, నేను చేసిన వర్క్స్ నాగార్జున సాగర్లో నేను కొన్ని లైనింగ్ చేశా. వరల్డ్ బ్యాంక్ నాకు సర్టిఫికేట్ ఇచ్చింది ది బెస్ట్ వర్క్ అని. ఓకే సార్, కేసీఆర్ గారిని మీరు దగ్గరగా చూశారు కదా, అంటే మొన్న మాట్లాడినప్పుడు కూడా ఇది కొంతమంది అంటున్నారు దొర లక్షణాలు, దొరతనము, లేకపోతే ఆ రకమైన మొనోపోలి అట్లా కనపడుతుంది. నిజంగా కూడా ఆయన మాట తీరు అట్లా ఉందనుకోవాలా, నిజంగా ఆయన వ్యవహార శైలి అట్లే ఉంటుందా, డిక్టేటర్ లాగా? ఇప్పుడు మీరే అంటున్నారు, ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన డిక్టేటర్. ఏ ఎమ్మెల్యే కూడా ఇంకొక నాయకుని దగ్గర రానేలేదు, ఇంకో నాయకుడు చెప్పిన పని చేయలేదు. నాయకులు వస్తారు కొందరు, వాళ్ళ ఊళ్ళో ఏదో కష్టం ఉంది, వాళ్ళ ప్రజలకు ఏదో ఉంది, ఎవరు ఇన్లే వాళ్ళకు వాళ్ళ అనుమాయాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎమ్మటి తిరిగేటోళ్ళు వాళ్ళు చెప్పిన కార్యక్రమాలు చేశారు. ఎప్పుడైనా ఒక నాయకుడు ఎమ్మెల్యే అనేటోడే కాకుండా మిగతా నాయకులతో ఇంటరాక్షన్ ఉండాలి. ఇప్పుడు నేను ఓడిపోయాను, లేకుంటే నాకు టికెట్ కూడా ఇవ్వలేదు, నేను ఒక నాయకుడిగా ఉన్నాను, పార్టీకి పనిచేస్తూ ఉన్నాను, నాలాంటి వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ కావాలి. నేను ప్రజల దగ్గర రోజు పోతా ఉన్నానంటే అక్కడ ఉన్న కష్టాలు ఏంది, అక్కడ ఉన్న నాయకుడు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేనో ఎంపీనో ఏ విధంగా పనిచేస్తున్నారో నేను చెప్పేదానికి వెలు ఉంటుంది. ఆ చెప్పిన దాన్ని ఇది నిజమా రైటా అని తెలుసుకునేదానికి మెకానిజం ఉంది కదా ప్రభుత్వం దగ్గర. అలాంటిది ఏ నాయకుడు కలవద్దు, నేనే చేస్తా. మీరు కలవలేదా సార్ ఈ 5 ఏళ్లలో? అప్పుడో ఇప్పుడో కలిసామేమో, కానీ ఒక వర్క్ మీద అనేది కలవలేదు ఉన్నమాట అది. ఎందుకంటే నేను ఒక వర్క్ మీద ఇది ఈ ప్రజలకు లాభం అవుతుంది, ఈ పని చేస్తే మన పార్టీకి కూడా పేరు వస్తుంది అనేది ఒకటి తీసుకుపోయి చెప్పుదామనే దానికి అంత స్కోప్, అపాయింట్మెంట్ అనేది ఎవరిస్తారు అనేది కూడా అక్కడ ఏం మెకానిజం లేదు. అక్కడ ఒక ఆయన ఎంపీ ఉన్నాడు, సంతోష్ కుమార్ ఆయన పేరు, ఆయన చూస్తాడు అపాయింట్మెంట్స్ అన్నాడు. ఎన్నోసార్లు నేను కాల్ చేసి అడిగాను, సీఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడాలి మీరు అపాయింట్మెంట్, ఆయన ఇవ్వడు, ఆయన టెలిఫోన్ ఎత్తడు. నాకే కాదు ఎమ్మెల్యేలకి ఎత్తడంటారు. మరి ఎమ్మెల్యేలకు ఎత్తకున్నా వాళ్ళ రాజ్యంలో వాళ్ళే మొనోపలి ఉన్నారు. కానీ నాలాంటి వాళ్ళు పనిచేస్తూ ఉంటే యాజ్ ఏ పార్టీ నాయకునిగా కొన్ని నేను రిప్రజెంట్ చేయాలా, లేకుంటే వేరే నాయకుల గురించి కూడా నేను రిప్రజెంట్ చేయాలా. అలాంటి మెకానిజం లేనప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆ పార్టీలో ఉండి ప్రయోజనం ఏంది అనిపిస్తుంది కదా. పార్టీ అంటే ఏంది, ప్రజలకు పనిచేసేదానికి ఉంది పార్టీ. మాలాంటి వాళ్ళని పనిచేస్తేనే, ఈ మిగతా కార్యకర్తలు పనిచేస్తేనే ఎమ్మెల్యేలు గెలుస్తారు, ప్రభుత్వం ఏర్పడుతుంది. సో ఆ బంధం అనేది లేదు, ఆ కనెక్షన్ లేనప్పుడు మరి ఆ పార్టీలో ఉండి మనం ఏం చేయలేము. కాబట్టి నేనే కాకుండా మిగతా వాళ్ళు కూడా అందుకనే పోతుండ్రు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సార్ ఇప్పుడు మీరు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారిగా మల్కాజిగిరిలోనూ ఎక్కడో ఎంపీ సీట్ ఒకవేళ వచ్చింది అనుకుందాం, ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి అంటే 20 ఏళ్లలో మీరు ప్రజల కోసం ఏం చేశారో చెప్పగలుగుతారా? నేను చూడరి, నాకు ఇచ్చిన ప్రాంతంలో ప్రతి విలేజ్ నేను ఒక ఇష్యూస్ తీసుకొని నేను పనిచేశాను. ఒకప్పుడు నల్గొండ రంగారెడ్డిలో ఫ్లోరైడ్ అనేది పెద్ద ఎత్తున ఉండేది. 2008లో అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ దగ్గరికి ఆ నల్లగొండ ప్రజల నీళ్ళు ఏంటి, వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటి, ఎంతోమంది ఉద్యమించేటోళ్ళు అప్పుడు, ప్రతిరోజు ఎన్నో ఆర్గనైజేషన్స్. కానీ రియల్గా వాళ్ళందరూ ఏంటి, కొందరు పేరు కోసం, కొందరు ఇక్కడ దాకా రీచ్ కాక అలా చేసి ఉండే చెప్పని చల్లారిపోయేది. కానీ నేను అప్పుడు అక్కడున్న ఫ్లోరైడ్ ఎఫెక్ట్ వాళ్ళను సీఎం క్యాంప్ ఆఫీస్ తీసుకొచ్చాను. ఇప్పుడున్న క్యాంప్ ఆఫీసు ఎవరు సార్ అప్పుడు సీఎం? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళకి చెప్పాను, సీఎం గారు వీళ్ళు అక్కడున్న నీళ్లు తాగి ఈ విధంగా వాళ్ళకు ఈ కాళ్ళు వంకర కళ్ళు వంకర అయింది. అదే నాగార్జున సాగర్ వాటర్ తాగి మనందరం ఈ విధంగా ఉన్నాం. ఇదేమో న్యాయం, ఇది న్యాయం కాదు కదా. కాబట్టి వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకు తోడుగా ఉంటేనే వాళ్ళ జీవితం జరుగుతూ ఉంది. వాళ్ళ అమ్మ పెద్ద మనిషి అవుతుంది,
ఆమె కదలేని పరిస్థితి ఉంటే ఆమెకే ఒక తోడు కావాలి. వీళ్ళని ఎవరు చూసుకోవాలి? అప్పుడు పెన్షన్ 200 రూపాయలే ఉండేది అందరికీ ఇలాంటి వాళ్ళకు. అయితే దాన్ని నేను 1000 రూపీస్ అడిగితే 750 రూపీస్ ఆ రోజే శాంక్షన్ చేశాడు అప్పుడు సీఎం గారు. అది పెద్ద పెద్ద పనే కదా. దాని తర్వాత నేను యాజ్ ఏ రాజకీయ నాయకునిగా తాండాలలో అప్పుడు అమ్మాయిలను పుట్టగానే కొంత ఆ తల్లిని బాధ పెట్టోళ్ళు, అమ్మాయిని పుట్టింది కాబట్టి నువ్వు పనికిరావు, నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళిపో అనేది ఒకటి. ఇంకోటి అమ్మాయిలను చదువు అక్కర్లేదు అనే ఒక ఫీలింగ్ ఉండేది. కానీ నేను ప్రతి ఊళ్ళల్లో గ్రామీణ ప్రాంతాలలో అమ్మాయిలను చదివిపియాలి. అమ్మాయి పుడితే అది తప్పు కాదు. అమ్మాయిలు అబ్బాయిలు ఇప్పుడు ఈక్వల్గా ఉన్నది, ఈక్వల్గా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ విధంగా అమ్మాయిలను ఆ విధంగా చేయొద్దు అని నేను ప్రతి గ్రామంలో నేను తిరిగి అమ్మాయిల చదువు కోసం ఏదో విధంగా కొన్ని కార్యక్రమాలు చేసేది. ఆ స్కూల్కి వెళ్ళి పేరెంట్స్ని పిలిచి ఆ విధంగా. రెండవది గ్రామీణ ప్రాంతంలో ఎన్నో రుగ్మతులు ఉంటుంది. ఇప్పుడు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. కొందరికి క్యాన్సర్ అనేది కూడా వస్తుంది. క్యాన్సర్ అనేది మెల్లమెల్లగా అది పెరుగుతుంటుంది, అది తెలుసుకోక ఏం చేస్తారు, రోగం వచ్చింది హాస్పిటల్కి పోయినాం, కొన్ని మందులు తీసుకొచ్చుకున్నాం, మళ్ళీ కొంత డబ్బులు ఖర్చు పెట్టాం, మళ్ళీ 6 నెలలకు అది పెరుగుతూ ఉంటుంది. అది అసలు ఏంటి, అసలు నిజంగా అది ఏం జబ్బేంటి అది మొత్తం తెలుసుకోకుండా అక్కడున్న డాక్టర్లు ఆర్ఎంపీలో వాళ్ళ దగ్గర చేసేది. అలాంటి నేను హెల్త్ క్యాంపులు పెట్టేటోని తండాలల్లో, ముఖ్యంగా తండాలు. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న రోగాలకు అక్కడ ఉన్న ఏదో టాబ్లెట్స్ వేసుకుంటారు, అక్కడ ఉన్న మెడిసిన్ తీసుకుంటారు, అది కొద్దిగా అప్పుడు సప్రెస్ అవుతుంది, మళ్ళీ అది ఒక 3 నెలలకు 4 నెలలకు మళ్ళీ అవుతుంది. అంటే వాళ్ళకి డబ్బులు ఖర్చు అయినాయి కానీ రోగం బాగుపడలేదు. సో అలాంటి ఎన్నో క్యాంపులు. ఈవెన్ నేను డెంటల్ క్యాంపులు కూడా పెట్టుకొని, మీరు అంటారు డెంటల్ అనేది ఊళ్ళో ఏమనుకుంటారు, పండ్ల దేవుడు ఏం పని ఉందిలే అని అనుకుంటారు. కానీ పళ్ళు అనేది కూడా ఎంత ప్రాబ్లం, ఎస్పెషల్లీ మీ ప్రాంతాల్లో చాలా ఇంపార్టెంట్. ప్రతి దగ్గర అంటే నేను ఒక 4 ఊర్లకు ఒక క్యాంపు, ఒకసారి డెంటల్, ఒకసారి హెల్త్, అంటే ఒకే దగ్గర కాకుండా మొత్తం ఆ ప్రాంతంలో. దానికంటే ఎక్కువ అమ్మాయిలను చదువుకోవాలని ప్రతి హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్లో నేను పోని హై స్కూల్ లేదు. సో ఈ విధంగా నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. నాకు ఆ కార్యక్రమాలు చేసినందుకే హానరీ డాక్టరేట్ కూడా ఇచ్చారు. నేను పదవి ఉన్నా లేకున్నా మనకు శక్తి ఉంటే ఇంకా బెటర్ దానికి చేస్తా పోవాలి. మనకు ఒక పదవి అనేది వస్తే ఇంకా మనం బెటర్గా చేస్తాం. కాబట్టి ఈ విధంగా నేను ఎన్నో కార్యక్రమాలు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సార్, అందరూ మిమ్మల్ని మొట్టమొదటి అడిగే ప్రశ్న ఏముంటుందంటే, మీరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అనగానే సార్ అల్లు అర్జున్ గారు ప్రచారం చేస్తారా అని అడుగుతారు. నా ప్రశ్న కూడా అదే. ఇప్పుడు చూడరి, అల్లు అర్జున్ గారు మా ఊరికి వస్తే, మా ఊరు చిన్న పల్లెటూరు, 1000 మంది 1200 మంది ఓటర్స్ ఉంటారు. ఆ ఊరికి వస్తే గంట సేపు కూర్చొనియారు, ప్రచారానికి వస్తే ఎక్కడ చేయనిస్తారు చెప్పండి. కాబట్టి అల్లు అర్జున్ నాకు డెఫినెట్ నాకు సపోర్ట్గా ఉంటాడు, మా ఎంటైర్ మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్గా ఉంటారు. ప్రచారం అనేది తర్వాత, అది ప్రచారం అనేది మా పార్టీనే, కాంగ్రెస్ పార్టీనే పెద్ద ఎత్తున ఏ విధంగా వచ్చిందో చూస్తున్నారు కదా. ఇప్పుడు ప్రభుత్వము ఏ విధంగా పెద్ద ఎత్తున ఒక్కొక్కరు 50,000 60,000 తోటి గెలిచిండ్రు. కాబట్టి తప్పక కాంగ్రెస్ పార్టీ పేరు మీదనే గెలుపు అనేది సాధ్యమవుతుంది తప్ప ఎలాంటి దానివల్ల. కానీ డెఫినెట్ అంత అవసరం రాదంటారా? డెఫినెట్ రాదు, 100% రాదు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా పార్టీ ఇంకా. సార్, ఇప్పుడు మీరు ఒక విద్యావేత్తగా అందరికీ సుపరిచితులు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అల్లు అర్జున్ మామగారుగా ఇంకా సంబంధం లేని ప్రాంతాలకు కూడా మీరు ఎవరో తెలిసిపోయింది. మీకు ప్రశాంతమైన జీవనం, హ్యాపీ లైఫ్. సరే, ఇంకా మీరు రాజకీయాల్లో ఏదో చేయాలని తాపత్రయపడి తపన పడుతూ ఉన్నారు కదా. ఒక రకంగా ఇది మీకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని ఒక సందేహం నాకు. ఎందుకు అంటే అల్లు అర్జున్ గారు అందరివాడు, మీరు ఇప్పుడు అందరివాడిగానే ఉన్నారు. కానీ ఒక్కసారి పదవి మీరు తీసుకున్నారనుకోండి, మీకు శత్రువులు మిత్రులు ఇద్దరు తయారవుతారు. మీ మీద బురద జల్లుతారు, రాళ్ళేస్తారు. ఇది ఒక రకంగా మీతో సరిపడితే ఓకే, అది మీ అల్లుడికి కూడా ఎఫెక్ట్ అవుతుందేమో కదా. అది ఆ దిశలో ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఇప్పుడు అల్లుని ఆయన యొక్క ఫీల్డ్ వేరు, ఆయన పబ్లిక్ను ఎంటర్టైన్ చేస్తాడు అంతే కదా. మా ఫీల్డ్ ఏంది, పబ్లిక్ హెల్ప్ చేస్తుంటాం, సర్వీస్ చేస్తుంటాం. సో అర్జున్ కూడా సర్వీస్ అనేది చేసేటోళ్ళనే యాక్సెప్ట్ చేస్తాడు కదా. అంతే కాబట్టి అంతే కదా. ఆయన ఫ్యాన్స్ ఎంతోమంది ఫ్యాన్స్ అనేటోళ్ళు అట్టడుగుని ఉంటారు, అందరూ అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. సో వాళ్ళకి మేలు జరుగుతుంది అంటే ఎక్కడైనా మేలు జరగాల్సింది ఎక్కడి నుంచి జరగాల,
పాలిటిక్స్ నుంచే జరగాలి, ఒక ప్రభుత్వం నుంచే జరగాలి. ఆ ప్రభుత్వంలో నేను ఒక పార్ట్ అవుతానంటే ఆయన కూడా సంతోషపడతాడు. అంతేగాని తనకేదో కష్టం వస్తుందనో నాకేదో నష్టం అవుతుందనో ఆ విధంగా మనం వదిలిపెడితే మనం పబ్లిక్ను అంటే మనకు ఆ పబ్లిక్ యొక్క మంచి చెడ్డలు మనకు పట్టింపు లేదనే భావన మనలో ఉన్నట్టు. అంటే మనదే మనం మన సంతోషమే మనం కోరుకున్న వాళ్ళం అవుతాం తప్ప పబ్లిక్ను పట్టించుకోలేం కాము. సమాజంలో ఉన్న అందరి గురించి కూడా మనం మాట్లాడాలంటే మీరు చేయొచ్చు కదా, మీరు సొంతంగా అన్నారు. నా సొంతంగా నేను కొంత చేస్తూ ఉన్నాను, కానీ అందరికి రీచ్ కాలేను. అందరు రీచ్ కావాలంటే నేను చెప్పే మాట నాకు విలువ ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుంది? ఒక ప్రభుత్వంలో జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను 10 మందిని ఒప్పిస్తాను, ఆ విధంగా చేయగలుగుతాను. కాబట్టి ప్రతి మంచి చేయాలనుకున్నప్పుడు మనం ప్రభుత్వంలో ఏదో ఉండవలసింది. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నందుకు ఆయన సినిమాలను ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనం చూసాం. ఆయనవే కాకుండా ఓవరాల్గా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నాను, ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఇబ్బంది పెట్టిన సంగతి మీకు తెలుసు. చివరికి చిరంజీవి గారు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని మాకు కొంచెం సహకరించండి అని ఇలా 2 చేతులు జోడించేంత వరకు తెచ్చుకున్నారు. సో అలాంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు సార్ మామగారిని వేరుగా అల్లుడిని వేరుగా చూస్తారంటారా రాజకీయాల్లో? కిరణ్ గారు మరి ఎట్లా మారాలా? ఇప్పుడు ఆ విధంగా వచ్చిందంటే ప్రజలు చూసి బుద్ధి కూడా చెప్తారు. ఎందుకంటే ఇది 100%. ఇప్పుడు చూడరి, ప్రజలకు మీరు ఎవరు లేదు మేమే మోనార్కులం అంటే జరగదు కదా. ఇప్పుడు ఇది పబ్లిక్ తోటి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అంతే. ప్రజల యొక్క బాధలు ప్రజల్లో ఇప్పుడు ఒక సొసైటీలో అందరూ మీరు ఒక దాని మీద మీరు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నేను నా యొక్క శక్తి కొలది కార్యక్రమాలు చేస్తాను. మీరు ఎవరు చేయొద్దు, నేను చేసిందే మీరు యాక్సెప్ట్ చేయాలి, నేను చేసిందంటే మీరు ఉండాలంటే అది కాదు కదా. ప్రభుత్వం అందరికీ చేస్తలేదు కదా. మీకు నాకేమైనా ప్రభుత్వం నెల జీతాలు ఏమైనా ఇస్తుందా? అందరికీ ఇస్తలేదు కదా. సో ప్రభుత్వం అంటే ఎవరు చేసే కార్యక్రమాలు చేసుకొని ఇవ్వాలి, వాళ్ళకు హెల్ప్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అంతేగాని వాళ్ళకి అడ్డగించి వాళ్ళ చేసే పనులకు అడ్డం పడి వాళ్ళ పనులు కానియకుండా చేస్తే అది ప్రజలు తిరగబడతారు, ఆ ప్రభుత్వాన్ని కూలదోస్తారు, ఆ ప్రభుత్వం వెళ్ళిపోతుంది. అదనమాట. అంతే తప్ప మీరు రాజకీయాల్లో తగ్గేదేలే. మీ అల్లుడి గారు సినిమాల్లో తగ్గేదేలా, మీరు రాజకీయాల్లో తగ్గేదేలా. 100%. సార్ అయితే మీరు మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్నారు. బీఆర్ఎస్ ఇటు వైసీపీ ఇద్దరు చాలా ఫ్రెండ్స్, స్నేహపూర్వకంగా ఉండేవాళ్ళు. 2 ప్రభుత్వాలు మీరు అబ్జర్వ్ చేశారు కదా. ఏ ప్రభుత్వం బెటర్ సార్? అంటే గుడ్డిలో మెల్లనుకోండి, 2 ప్రభుత్వాలు బాగాలేదనే ఆన్సర్ ఓకే, మీరు ఒకవేళ ఆన్సర్ చెప్తే అది కాకుండా ఈ 2 ప్రభుత్వాల్లో ఏది కొంచెం బెటర్, ఏది మరీ డేంజరస్గా పనిచేస్తుంది? ఇప్పుడు చూడరి, నిన్న వచ్చిన రిజల్ట్ తోటి ఈ ప్రభుత్వం బెటర్ అని నేనేం చెప్పలేను కదా. రేపు వచ్చే రిజల్ట్ తోటి ఆ ప్రభుత్వం ఏందని చెప్తారు ప్రజలు, అంతేగాని నేను చెప్పలేను కదా. ఇప్పుడు బెటర్ అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం పోయింది కదా, బెటర్ అయితే ప్రజలే చెప్పింది. బెటర్ అయితే పోయేది కదా, అందుకే నేను అంటున్నాను. అందుకని బెటర్ కాదని ప్రజలు తీర్పిచ్చారు. కాబట్టి అటువైపు ఏం తీర్పిస్తారో తెలియదు. మీ అబ్జర్వేషన్ చెప్పమంటున్నా. నా అబ్జర్వేషన్ వైసీపీ ప్రభుత్వం ఎలా ఉందనేది మీ అబ్జర్వేషన్ చెప్పమంటున్నా. ఏదైనా ఎవరిని ప్రజలకు నాయకులు అంటే ప్రజలతోటి దగ్గరున్న ప్రభుత్వాలే ప్రభుత్వం ఏర్పరుస్తారు. ప్రజలంటే ఎవరు? ప్రజలతోటి తిరిగే నాయకులు. ఎవరి పనులు వాళ్ళు చేసుకునే ఒక ఇండివిజువల్స్ అందరితోటి కూడా కలిసి అందరినీ కూడా హక్కును చేర్చుకున్నప్పుడే ఆ ప్రభుత్వాలు నిలబడతాయి. అంతేగాని నేను ప్రభుత్వం నడుపుతా, నేనేదో కొందరికి ఏదో ఏమంటారు తాయిదాలు ఇస్తాను, నాకేస్తారని చెప్పి ఎవరు అనుకున్నా కూడా అది కాదు. అందరినీ కలుపుకొని పోవాలి. మంచి చెడు అంటే నీకు ఓట్లు వేసిన వాళ్ళే కాదు, నీకు ఓట్లు వేయని వాళ్ళకి కూడా నువ్వు మేలు చేసేదానికే ప్రభుత్వాలు. ఇక్కడున్న సిమ్టమ్స్ అక్కడ కనపడుతున్నాయా? అనిపిస్తుంది. సార్ మీరు మెగా ఫ్యామిలీతో ఆల్మోస్ట్ ఒక 12-13 ఏళ్ల బంధం అధికారికంగా. అంతకుముందు వాళ్ళ పరిచయాలు ఉన్నారా లేదా నాకు తెలియదు. సో చిరంజీవి గారు ఇట్లా బహుశా చిరంజీవి గారు అంటే సినిమా ఇండస్ట్రీలో పెద్దగా ఉన్నారు కాబట్టి, ఒక మెగాస్టార్ కాబట్టి, మీరు ఒక సమాజంలో పెద్ద స్థాయి వ్యక్తి కాబట్టి బహుశా మీకు పరిచయం ఉండొచ్చు. సో కానీ ఒక 12 ఏళ్ళుగా మీరు కాస్త ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. మీరు చిరంజీవి గారిని మీరు దగ్గరగా చూస్తూ ఉండొచ్చు కదా. సో చిరంజీవి గారికి ఇప్పుడు పద్మవిభూషణ్ వచ్చింది. సో దాని పట్ల మీ స్పందన ఏంటి సార్? అంటే మీ అల్లుడికి జాతీయ పురస్కారం రావడం, జాతీయ నటుడిగా దాదాపు 69 ఏళ్ల తర్వాత చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం నిజంగా మీరు ఏ విధంగా ఎంత
సంతోషంగా అంటే ఎంత ఇంపార్టెన్స్ అని మీరు అడిగినరో అదే విధంగా మేమందరం కూడా స్పందించాం. ఎందుకంటే చిరంజీవి గారు అందరివాడు, మెగాస్టార్. ఆయన ఓన్లీ సినిమాలే కాక ఆయన ఒక రాజకీయ నాయకునిగా, ఒక సామాజిక సేవ చేసేలాగా. ఎందుకంటే మన కరోనాలో చూసాం వారి సినిమా ఇండస్ట్రీలో, సినిమా వాళ్ళకి ఏంటి పని ఉంటేనే కదా వాళ్ళకు. మరి 2 సంవత్సరాలు కరోనాలో ఒక సినిమా ఒక షూటింగ్ అనేది లేదు. మరి అక్కడ ఉన్న ఎంతో వేలాది మంది కార్మికులు వాళ్ళందరినీ కూడా తన వంతు సాయం చేశాడు. ఈరోజు కూడా ఆయన బ్లడ్ బ్యాంక్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఎంతోమంది అభాగ్యులు అక్కడికి వచ్చి రక్తదానం జరుగుతూ ఉంటుంది ఆయన దానికి పెద్ద ఎత్తున ఎలాంటి లాభాపేక్ష. సో ఇలాంటి వారికి ఇచ్చిందంటే నిజంగా ఆ ప్రభుత్వాన్ని మనం మెచ్చుకోవాలి. అంటే అలాంటి వాళ్ళని గుర్తిస్తేనే కదా ఇంకోళ్ళు చేస్తారు. అదేవిధంగా 69 ఏళ్ళల్లో హేమాహిములైన నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు గారికి రానిది ఈరోజు తెలంగాణ ఇండస్ట్రీస్, తెలుగు ఇండస్ట్రీస్కి వచ్చింది. తెలుగు ఇండస్ట్రీస్ అంతా గర్వపడుతుంది. సో ఇలాంటిది వచ్చినప్పుడు మొత్తం అంటే మెగా ఫ్యామిలీలో ఈరోజు 2 అవార్డులు వచ్చేసినాయి. డబుల్ ధమాకా. సో రియల్గా కానీ నాకు ఒకటి ఆశ్చర్యం వేసింది సార్, రేవంత్ రెడ్డి గారు ఇది బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన అవార్డ్స్ కదా, మనమేముందులే అని అనుకోకుండా వాళ్ళని పిలిచి సన్మానం చేయడం, సత్కరించడం. అంటే ఒక బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసి ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళని, ఆయన బీజేపీ మనిషి కదా, పుట్టినప్పటి నుంచి ఆయన బీజేపీ మనిషి అంతే కదా, అలాంటి బీజేపీ మనిషిని కూడా తీసుకొచ్చి సన్మానం చేసి, చిరంజీవి గారిని సన్మానం చేసి, అంటే మనం ఏ విధంగా చూడాలి కిరణ్ గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు ఏదైనా గుర్తిస్తారు, ఒక మంచిని గుర్తిస్తారు, టాలెంట్ని గుర్తిస్తారు. అంతేగాని ఈయన నావాడు అనేది లేదు. తడా మన అనేది అంటే ఎవరైనా ఒక టాలెంట్ పర్సన్ ఉన్నాడంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడే మిగతా వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఈ సొసైటీలో అనేది ప్రూవ్ చేశాడు. దానివల్ల దాంట్లో ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి గారు కూడా ఎంత మంచి పేరు వచ్చింది. ఇప్పటిదాకా ఈ 10 ఏళ్లలో అలాంటి కార్యక్రమం ఎక్కడ జరిగిందా? జరగలేదు. మరి అది ఎంత చెప్పండి, వేలాది మందికి ఒక ఉపయోగపడే ఒక ఇండస్ట్రీ, వేలాది మందిని అక్కడ చేసుకున్న ఒక ఇండస్ట్రీలో మరి అలాంటి వారిని ఎంకరేజ్ చేయనప్పుడు అద్భుతమైన గెస్చర్ సార్, అది అద్భుతమైన సంకేతం. చాలా మంది, లక్షలాది మంది ఎంత మంచి ఒక పని చేసింది ప్రభుత్వము అని చెప్పి నిజంగా అది ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రికి ఎంతో పేరు తీసుకొచ్చింది, ఎంతో ఎలివేషన్ వచ్చింది. అంటే వచ్చిన 60 రోజులనే తన యొక్క అంటే మ్యాగ్నానిటీ అనేది చూయించింది ప్రభుత్వం. ఎగ్జాక్ట్లీ సార్, వాళ్ళ ఫ్యామిలీలో అంటే ఎక్కువ ఫ్యామిలీ ఫంక్షన్లో చాలా తక్కువ పాల్గొంటారు పవన్ కళ్యాణ్ గారు. బట్ ఈవెన్ దో మీతో అప్పుడప్పుడు ఆయనతో మాట్లాడుతుంటారా మీరు? అంటే సందర్భం వచ్చినప్పుడు మీరు అన్నట్టు ఆయన బికాజ్ పాలిటిక్స్కి వచ్చినాక ఆయన చాలా బిజీ అయ్యిండు. బట్ ఇంపార్టెంట్ ఫంక్షన్లో వారు కూడా వస్తారు, వారు కూడా కలుస్తూ ఉంటారు. నా గురించి కూడా తెలుసుకుంటుంటాడు. అవునా? అంటే ఏంటి ఇంకత ఉంటుంది కదా డెఫినెట్. నేను కూడా ఆయన కూడా చూస్తున్నాడు నేను ఏ విధంగా వర్క్ చేస్తాను ఏంటనేది. రామోజీ ఫిల్మ్ సిటీ ఇబ్రాహీంపట్నం, నేను ఇబ్రాహీంపట్నంలో నేను కాంటాక్ట్ చేశాను. ఇబ్రాహీంపట్నంలో ఉన్న ప్రజలకు చాలా మందికి ఆ యొక్క గ్రామీణ ప్రాంతంలో నేను పనిచేస్తూ ఉంటాను. న్యాచురల్గా ఆ ఇన్ఫర్మేషన్ పోద్ది కదా నేను ఎలాంటి మనిషిని అనేది. మిగతా వాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీ, మీకు ఇంకొక విషయం చెప్పాలి, నేను ఓడిపోయిన ఆ సంవత్సరంలో 2014లో రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా మంది ఎంప్లాయీస్ను రిటైర్మెంట్ తీసేశారు అప్పుడు. కానీ అప్పుడు తెలంగాణ అని పెద్ద ఎత్తున ధర్నాలు అవన్నీ చేసే టైం కదా అది. అక్కడ ఉన్న ప్రజలు కూడా, నాయకులు, కార్మికులు పోవాలి, మనం చేయాలి, నువ్వు సార్ నువ్వు ఓడిపోయినా కూడా మన ప్రభుత్వం, నేనన్నా పోయి మీకు ఎందుకు తీసేసిండ్రు, మనం పోయి అడుగుదాం, అడిగి చేద్దాం. ధర్నాలు ఇవి కాదు మనకు కావాల్సింది. ఇంత పెద్ద ఫిల్మ్ సిటీ మన దగ్గర ఉందంటే మన ప్రాంతానికి ఎంత ప్రాముఖ్యత, ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తుంది. మరి మిమ్మల్ని తీసేసిందంటే ఏదో అంటే వాళ్ళు మీకంటే మెరుగైన వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చిందా, లేకుంటే మీరు ఎందుకు అడుగుదామని మేము పోయి వారికి కొంత కాంపెన్సేషన్ కూడా ఇప్పించాము. మేము గొప్ప స్టేట్స్మెన్గా ఆలోచించారు సార్ మీరు. అంటే ఇటు వీళ్ళకి నష్టం కలగకుండా అటు వాళ్ళని బెదరగొట్టకుండా. అప్పుడు నరసింహారెడ్డి గారు మినిస్టర్, లేబర్ మినిస్టర్, ఆయన హోమ్ కమ్ లేబర్, నేను రిప్రజెంట్ చేశాను. అన్న మీరు ఇది చూడండి, నేను ఇబ్రాహీంపట్నం సరే ఓడిపోయినా కూడా మరి వీళ్ళందరూ అక్కడ పనిచేసిండ్రు,
వీళ్ళకి ఎందుకు పోయిందట. మరి ఇమీడియట్గా పోయినప్పుడు వీళ్ళకి కొద్దిగా కష్టం అవుతుంది కదా, ఇమీడియట్ ఎంప్లాయ్మెంట్ దొరకదు, వీళ్ళకి ఏదో కొద్దిగా కాంపెన్సేషన్ చేపిస్తే బాగుంటుందంటే ఇమీడియట్ ఆయన లేబర్ ఆఫీస్ని పిలిపించి చేపించాడు. నేను అన్నా మీరు తీసుకొని మీరు చేయండి, ఇంకేమైనా ఉంటే మీరు ఫైట్ చేయండి, కోర్టు అదంతా ఉంది, కానీ ధర్నా విర్నా అవన్నీ చేయడం వల్ల అది మీకు నష్టం, అక్కడ ఉన్న ప్రాంతానికి నష్టం అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. సార్, చిరంజీవి గారు రాజకీయాల్లో ఇమ్మడలేను అన్నారు, అంటే ఆయన సున్నిత మనస్కులు, ఇమ్మడలేనన్నారు, బయటకు వచ్చేసారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళారు. ఆయన సున్నిత మనస్కుడు, అంటే సమాధానం చెప్పగలడు, కానీ ఆయన కూడా రాజకీయాన్ని ఈ కుయుక్తులు కుట్రలతో రాజకీయం చేసే మనిషి కాదు. ఇంతకీ ఆయనకి రాజకీయాల్లో భవిష్యత్తు ఉందంటారా? ఆయన రాజకీయాలు రాణించగలరా? మీరు అన్నట్టు ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలామంది కూడా ఈ రాజకీయాలంటే మేమేమనుకుంటాము, అరే ఏదో మంచి చెయ్యాలని ఒక తపనతోటి ఉంటాము, కానీ ఇక్కడికి వచ్చినాక మీరు అన్నట్టు కొన్ని ఎత్తులు జిత్తులు పై ఎత్తులు, కులము మతము, డబ్బు అనేది కావాలి, కానీ డబ్బే రాజకీయాలు నడిపితే మరి డబ్బులున్నోడు కింద అట్టడుగున్న ప్రజల గురించి ఏం ఆలోచిస్తాడు? ఒక మనిషి, మీరు ఒక అట్టడుగున్న ప్రజలు మీతోటి ప్రజలను చేయాలంటే వాళ్ళ కష్ట నష్టాలు మీకు ఎంతో అంత తెలిసి ఉండాలి, వాళ్ళతోటి కలిసిమెలిసి ఉన్నప్పుడే ఆ కష్టం తెలుస్తుంది. మీరు 5 స్టార్ హోటల్ ఉన్నారు, వర్షం వస్తే తడుస్తుందండి, ఆ ఇంటి ఆయన గురించి ఏం తెలుసు, ఆలోచన చేయరు. మనసు ఉండొచ్చు కానీ మీకు ఆలోచన రాదు. సో ఆలోచన రావాలంటే ఒక మనసు ఉండాలా, వాళ్ళ కష్ట నష్టాలు తెలిసి దాంట్లో కలిగి ఉండాలి. సో ఇలాంటి వాళ్ళని రాకుండా పోతే, ఇప్పుడు ఆయన అంత సినిమాలో టాప్ స్లాట్లో ఉండి కూడా తన సినిమాను వదిలిపెట్టి పోతుండంటే ఎక్కడో ఆయన మనసు ఉంది, చేయాలని ఒక తపన ఉంది, పోతున్నాడు. సరే సక్సెస్ కాకపోవచ్చు, కాకుండా ఈ రోజు కాకుంటే రేపు అవుతారు, రేపు కాకుండా లేకుంటే మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఏదైనా సాధించాలంటే ఒకరి నుంచి కాకుంటే ఇంకోళ్ళు రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, ఒక టైం పడుతుంది. ఇన్స్పిరేషన్ అనేది వచ్చిందాక మనం పనిచేయాలి. మా ప్రేక్షకులందరూ ఒక క్వశ్చన్ కోసం ఎదురు చూస్తున్నారు మీ నుంచి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడంటారా? ఈరోజు కాకపోతే రేపైనా ఎప్పుడైనా? కానీ ముఖ్యమంత్రి ఈరోజు మార్పు అనేది పవన్ కళ్యాణ్ గారి ద్వారానే వస్తుంది ఆంధ్రప్రదేశ్లో, అది మీరు గుర్తుపెట్టుకోరు. ఏదైనా మార్పు వస్తుందంటే ఆయన ద్వారానే అది వస్తుంది. గ్రేట్, ఇదే మాట నేను చెప్పగలుగుతాను. రైట్ సార్. ఎనీవే, మీరు మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగా కంగ్రాచులేషన్స్. అలాగే మీకు మీలాంటి విద్యాధికులు ప్రజల స్థితిగతులు చూసి వాళ్ళ సమస్యల్లో పాలు పంచుకోగలిగిన ఆలోచన ఉండే మీలాంటి వ్యక్తులకు టికెట్ రావాలని, అలాగే మీరు ఎంపీగా విజయం సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ మీకు టికెట్ వచ్చిన తర్వాత మీ నియోజకవర్గంలో మీతో పాటు నడుస్తూ ప్రజల మధ్య మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ కిరణ్ గారు. మీలాంటి వాళ్ళు ఉంటే డెఫినెట్ సమాజంలో నాలాంటి వాళ్ళకు ఒక ధైర్యము, డెఫినెట్ ఒక సపోర్టు అనేది వస్తుంది. కాబట్టి మీలాంటి వాళ్ళు కూడా మరి మాలాంటి వాళ్ళకు వెన్నుదన్ను ఉన్నప్పుడే సమాజం బాగుపడుతుంది, మాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ కూడా వస్తుంది. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.